200 ఏండ్లైన చెక్కు చెదరని నిర్మాణాలను మేడారంలో చేపడుతున్నామన్నారు మంత్రులు పొంగులేటి సీతక్క. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పనులను పరిశీలించారు మంత్రులు. జాతరకు 20 రోజుల ముందుగానే పనులు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయన్నారు పొంగులేటి. గిరిజన సాంప్రదాయంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు సీతక్క. జనవరి 28 నుంచి జరిగే మహాజాతరకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు సీతక్క. రేపటి నుంచి మేడారంలోకి భక్తులకు అనుమతి లేదన్నారు. పనులు యజ్ఞంలా కొనసాగుతున్నాయని తెలిపారు. మిషన్ 90 డేస్ లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు మంత్రులు. రాతి శిలలపై ఆదివాసీ లిపిని వివాదం చేయొద్దని కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనులకి గిరిజనేతరులకి ఆరాధ దైవంగా మొక్కిన మొక్కులు ఆ అమ్మవార్లు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారనే పూర్తి విశ్వాసం ఒక్క ఈ వరంగల్ జిల్లాలోనే కాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఒక 200 సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి లేకపోయినా అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు 90-100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 31 లేదా జనవరి 5-6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం. గిరిజనేతరులు కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంతా మ్యాన్ పవరు, అంతా మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలనే సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు కానీ పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా, దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి, అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయటానికి కావలసిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సారలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు వారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి
వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తూ ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తూ ఉన్నాం. ఇంకా అన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత.